నిన్ను చూసినప్పుడు లేక నన్ను చూసినప్పుడు, మనల్ని దేవుడు చూసినప్పుడు, ఇతడు నా చిత్తానుసారమైనటువంటి వ్యక్తి, ఈమె నా చిత్తానుసారమైనటువంటి వ్యక్తి, నన్ను బహుగా సంతోషపరిచేటటువంటి వ్యక్తి, నాకు ఇష్టడిగా జీవించేటటువంటి వ్యక్తి, నేను ఎప్పుడు చూసినా సరే నేను ఇష్టపడే పనులు చేస్తూ ఉంటాడు, నాకు ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఎప్పుడు పరిశీలించినా, ఎప్పుడు పరిశోధించినా, ఎప్పుడు చూసినా సరే అతను నాకు అంగీకారంగా జీవిస్తూ ఉంటాడు, ఆమె నాకు అంగీకారంగా జీవిస్తూ ఉంటుంది అని దేవుడు నన్ను గూర్చి మనల్ని గూర్చి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. దావీదును పొద్దున్న చూసినా, దావీదును మధ్యాహ్నం చూసినా, దావీదును సాయంత్రం చూసినా, దావీదును రాత్రి చూసినా, దావీదును అర్ధరాత్రి చూసినా దేవునికి అంగీకారంగా జీవించేవాడు. మనలో కొంతమంది మధ్యాహ్నం చూస్తే దేవునికి అంగీకారంగా జీవించవచ్చేమో, ఆదివారం చూస్తే మనంత భక్తిపరులు మరొకరు ఉండరేమో. ఇదిగో ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ కదా, ఇప్పుడు మనల్ని చూస్తే మనం ఎక్కడున్నాం, ఎంత చక్కగా కూర్చున్నామో, ఎంత చక్కగా మా సహోదరులు ముసుగు వేసుకొని ఏమీ ఎరగనట్టు, మా సహోదరులు అసలు జీవితంలో ఏ తప్పు చేయనట్టు ఎంత బుద్ధిగా కూర్చున్నారో. ఫ్రైడే ఫాస్టింగ్ పేరుకు వచ్చినప్పుడు మన 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 ఆత్మీయత, మన ప్రవర్తన, మన భక్తి శ్రద్ధలు దేవుడు చూసినప్పుడు ఎంత చక్కగా నా సంధికి వచ్చి కూర్చున్నారో. మరి మనలో ఎంతమంది ఏ సమయంలో దేవుడు చూసినా సరే, ఒక సందర్భంలో దావీదు అంటాడు, యెహోవా రాత్రి నీవు నన్ను పరిశోధించితివి, పరిశీలించితివి, అయినను నా యందు నీకు ఏ దోషము కనిపించలేదు. ఒకవేళ రాత్రి దేవుడు మనల్ని పరిశీలిస్తే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈరోజు ఎంతోమంది చెడిపోవడానికి, పాడైపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ పనికి మాలినటువంటి సెల్ ఫోన్లు. రాత్రి అయితే చాలు, అమ్మ నాన్న నిద్రపోతే చాలు, సెల్ ఫోన్కి పని పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? భార్య నిద్రపోతే చాలు, సెల్ ఫోన్కి పని పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? బిడ్డలు నిద్రపోతే చాలు, సెల్ ఫోన్కి పని పెట్టేటటువంటి తల్లులు తండ్రులు ఎంతమంది లేరు? అందరు నిద్రపోతే చాలు, ఒక డిఫరెంట్ వ్యక్తి బయటకు వస్తాడు, ఒక పాపిష్టి వాడు, పాపిష్టిది బయటకు వస్తుంది. దేవుడు నిన్ను రాత్రుల్లో చూసినప్పుడు, దేవుడు నిన్ను ఒంటరిగా చూసినప్పుడు, దేవుడు నిన్ను ఏకాంతంగా చూసినప్పుడు ఏం చేస్తూ నువ్వు కనిపిస్తావు ఒకసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం. దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఆయనకి నచ్చట్లేదేమో, నువ్వు చేసే పనులు నచ్చట్లేదేమో, నువ్వు చూసే దృశ్యాలు నచ్చట్లేదేమో, నీ మాట తీరు నచ్చట్లేదేమో, నీ ప్రవర్తన నచ్చట్లేదేమో, నీ ఆత్మీయత దేవునికి నచ్చట్లేదేమో, సేవ చేసే విధానం దేవునికి నచ్చట్లేదేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నచ్చనప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అటు కయ్యను కూడా దేశదెంబరిగా వదిలిపడేశాడు, ఇటు సౌలును దేవుడు విసర్జించి పడేశాడు. జాగ్రత్త సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆయనకు నచ్చనట్టుగా కనిపిస్తే అది ఏమాత్రం మనకు క్షేమం కాదు. ఓ రోజు దేవుడు సంసోన్ని చూసినప్పుడు ఏమాత్రం నచ్చల, దేవుడు చూసినటువంటి దృశ్యము ఏమాత్రం నచ్చల. ఏమిటి దేవుడు చూసినటువంటి దృశ్యము? సంసోను ఒక పరాయి స్త్రీ ఒడిలో పడుకొని ఉన్న దృశ్యాన్ని దేవుడు చూశాడు. దెలీలా అనేటటువంటి ఒక భయంకరమైన ఒక అపవిత్రురాలి ఒడిలో సంసోను పడుకోవడం దేవుడు చూశాడు. నచ్చల, ఆ దృశ్యము దేవునికి నచ్చల. ఏం చేశాడో తెలుసా? వదిలేశాడు. సంసోన్ని వదిలేశాడు. అమ్మ సహోదరి, అమ్మ చెల్లి, తమ్ముడు,
జాగ్రత్త. దేవునికి నచ్చనటువంటి స్థితిలో నువ్వు కనిపిస్తే మంచిది కాదు. దేవునికి నచ్చనటువంటి పరిస్థితిలో, నచ్చనటువంటి వ్యక్తితో, నచ్చనటువంటి నీచమైన కార్యక్రమాలు చేస్తూ ఒకవేళ నువ్వు కనిపించినట్లయితే ప్రమాదం సుమా. ఒకసారి దేవుడు వదిలేశాడయ్యా అంటే నీ గతి ఏమిటి, నీ స్థితి ఏమిటి ఒకసారి ఆలోచించు. కయీను దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి ఏమయ్యాడో తెలుసా? దేశ దిమ్మరయ్యాడు. సౌలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తాను చంపుకోవాల్సిన దుస్థితికి చేరిపోయాడు. సంసోను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తాను చంపుకోవాల్సి వచ్చింది. దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం అది ఏ ఒక్కరికి క్షేమం కాదు. కానీ ఎందుకు దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటామయ్యా అంటే దేవునికి నచ్చనివి మనం చేసినప్పుడు. ఎవరికి తెలుసు? ఈరోజే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడేమో. ఈ రాత్రే దేవుడు నిన్ను వదిలేయబోతున్నాడేమో. ఇప్పటిదాకా ఓపిక పట్టి ఇక నా వల్ల కాదు, నీ జీవితం ఏమాత్రం నాకు అంగీకారంగా లేదు, నాకు నచ్చటం లేదు, కాబట్టి నేను వదిలేస్తాను అని చెప్పి ఒకవేళ దేవుడు వదిలేస్తే పరిస్థితి ఏమిటి? భార్య భరిస్తుంది. భర్త యొక్క పద్ధతి కానీ, భర్త యొక్క మాట తీరు కానీ, భర్త యొక్క చేష్టలు కానీ నచ్చకపోతే భార్య ఏమంటుంది? ఎలాగైతే నేను వదిలేస్తాను ఇంకా. అలాగే భార్య యొక్క పద్ధతి కానీ, కుటుంబాన్ని చక్కబెట్టుకునే విధానం కానీ, చేసేటటువంటి కాపురం కానీ నచ్చకపోతే భర్త ఏమంటాడు? ఎలాగైతే నేను వదిలేస్తాను, నా వల్ల కాదు, నీతో ఉండడం నా వల్ల కాదు, నేను వదిలేస్తాను అని సహజంగా చెప్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు దేవునికి నచ్చకపోతే, ఆ దేవుడే నిన్ను వదిలేసినట్లయితే ఏమిటి పరిస్థితి? మరలా చెప్తున్నా, బహుబలాఢ్యుడు సంసోను దేవుడు వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోయాడు? ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు సౌలు దేవుడు వదిలేశాడు, తను చంపేసుకున్నాడు. మీకు తెలుసా అండి, దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన మొట్టమొదటి గర్భఫలము, బహుమానము ఎవరో చెప్పండి? ఎడు చెప్పండి? కయీనండి. దేవుడిచ్చిన మొదటి బహుమానం అండి. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయీను. దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి బహుమానం, పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు కయీను. కానీ దేవునికి నచ్చనప్పుడు దేవుడు కయీన్ని వదిలేశాడు, దేశదిమ్మరైపోయాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని వదిలేసే పరిస్థితి మనం చేతులారో కొని తెచ్చుకున్నట్లయితే మనం ఈ భూమి మీద మనజాలగలమా?